వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. భారత అంతర్గత భద్రతను కుదిపేసి ఒక భారీ సంచలనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ వేదికగా బంగ్లాదేశ్ సరిహద్దులో మునుపెన్నడూ లేని విధంగా ఒక మహా పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తుంది. దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ చొరబాట్లకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఆపరేషన్ పుష్ బ్యాక్ పేరుతో సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే మెగా ఆపరేషన్ మొదలైంది. ఈ ఆపరేషన్ దెబ్బకు ఏకంగా 30 లక్షల మంది అక్రమ వలసదారులు నిశ్శబ్దంగా దేశాన్ని విడిచిపోతున్నారు. అసలు బెంగాల్ బోర్డర్లో ఏం జరుగుతుంది? ఈ సైలెంట్ ఎగ్జిట్ వెనుక ఉన్న అసలైన వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్ సరిహద్దులో ఇప్పుడు ఒకటే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ బార్డర్ సరిహద్దులో ఎవరు ఊహించని మహా సంచలనం ఒకటి చోటు చేసుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ చొరబాట్లకు తెరదించుతూ సరిహద్దు బలగాలు ఉక్కుపాదం మోపాయి. భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ముఠాల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అమలు చేసిన ఆపరేషన్ పుష్ బ్యాక్ ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. ఈ మెగా ఆపరేషన్ దెబ్బకు లక్షలాది మంది అక్రమ వలసదారులు సైలెంట్గా దేశాన్ని వీడిపోతున్నారు. 30 లక్షల మంది చొరబాటుదారులు నిశ్శబ్దంగా దేశం దాటిపోతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీరికి కొందరు రెడ్ కార్పెట్ పరిచి సాదరంగా ఆహ్వానించారు. కానీ మారిన పరిస్థితుల్లో డిటెన్షన్ క్యాంపుల భయం ఇప్పుడు వారిని వెంటాడుతోంది. బెంగాల్ సరిహద్దుల వేదికగా ప్రస్తుతం కండ్ల ముందు ఒక అసలైన పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపించాల. సరిహద్దు రేఖల వెంబడి మునుపెన్నడూ లేని విధంగా ముమ్మర నిఘా నీడలు కమ్ముకున్నాయి. బంగ్లా సరిహద్దులోని గ్రామాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠలో మునిగిపోయాయి. దొంగచాటుగా దేశంలోకి దూసుకొచ్చిన అక్రమార్కుల గుండెల్లో ఆపరేషన్ పుష్ బ్యాక్ వణుకు పొట్టేస్తోంది. భద్రతా దళాల వ్యూహాత్మక దెబ్బకు సరిహద్దులోని అక్రమ నెట్వర్క్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎలాంటి శబ్దం లేకుండా, ఎక్కడా అలజడి రేగకుండా 30 లక్షల మంది సరిహద్దులు దాటి వెనక్కి వెళ్తున్నారు. ఇన్నాళ్లు ఇక్కడి వనరులు అనుభవించిన వారికి ఇప్పుడు సొంత దేశానికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. గడిచిన కాలంలో రాజకీయ ప్రయోజనాల కోసం వీరిని అయాచితంగా లభించిన ఆశ్రయం ఇప్పుడు ముగిసిపోయింది. చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో డిటెన్షన్ సెంటర్ల వైపు వెళ్లడానికి వీరు భయపడుతున్నారు. అధికార పీఠం కోసం సాగిన పాత ఆటలకు తెరదించుతూ కేంద్రం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మలుపు తిప్పే ఒక పెను సంచలనానికి ఈ బోర్డర్ ఇప్పుడు వేదికైంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాలుగా నలుగుతున్న అక్రమ వలసల అంశం ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. సరిహద్దులో వినిపిస్తున్న హాహాకారాలు దేశ రక్షణ రంగాన్ని సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లు దేశ భద్రతకు పెను సవాల్గా మారిన మహా చొరబాటు ఎట్టకేలకు ముగింపు పలికారు. ఆపరేషన్ పుష్ బ్యాక్ అనే ఒకే ఒక్క అస్త్రంతో శత్రువుల ఎత్తుగడలకు భద్రతా దళాలు చిత్తు చేశాయి. చట్టవిరుద్ధంగా భారత భూభాగంలో తిష్టవేసిన 30 లక్షల మంది వలసదారులు ఇప్పుడు మూటముల్లే సర్దుకుంటున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా అత్యంత సైలెంట్గా సాగుతున్న ఈ ఎగ్జిట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నాడు అధికార అండతో, పొలిటికల్ సపోర్ట్తో ఇక్కడికి వచ్చిన వారికి కాలం ముగిసిపోయింది. నాటి పాలకులు పరిచిన రెడ్ కార్పెట్ స్థానంలో నేడు డిటెన్షన్ క్యాంపుల భీతి స్పష్టంగా కనిపిస్తోంది. ఓట్ల వేట కోసం సాగిన ఈ అక్రమ వలసల వెనుక ఉన్న అసలైన సూత్రధారుల ముఖాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. సరిహద్దుల సాక్షిగా సాగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. బెంగాల్ బోర్డర్ దాటి వస్తున్న ఆర్తనాదాలు అక్కడ నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతకు అద్దం పడుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా కేంద్ర బలగాలు సరిహద్దుల వెంబడి సర్జికల్ యాక్షన్ తరహాలో విరుచుకుపడ్డాయి. అక్రమ చొరబాటుదారుల సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు ఆపరేషన్ పుష్ బ్యాక్ రంగంలోకి దిగింది. ఈ ఆపరేషన్ దెబ్బకు అక్రమ వలసదారులు గుంపులుగా నిశ్శబ్దంగా దేశాన్ని విడిచి పారిపోతున్నారు. 30 లక్షల మంది అక్రమ వలసదారులు ఎవరికీ తెలియకుండా దేశ సరిహద్దులను దాటడం ఒక రికార్డుగా నిలుస్తుంది. ఇన్నాళ్లు స్థానిక ఓటర్లుగా చలామణైన అక్రమార్కులకు ఇప్పుడు భూమి గుండ్రంగా మారింది. గతంలో వీరికి లభించిన రాజకీయ రక్షణ కవచం ఇప్పుడు పూర్తిగా ముక్కలైపోయింది. డిటెన్షన్ సెంటర్ల లోపలికి వెళ్తే జీవితాలు చీకటిమయం అవుతాయనే భయం వారిని వెంటాడుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలు పునాదులను కదిలిస్తూ సాగుతున్న ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు సాగుతున్న ఈ అక్రమ వలసల థ్రిల్లర్లో అసలైన క్లైమాక్స్ ఇప్పుడే మొదలైంది.
బంగ్లాదేశ్ సరిహద్దులోని తాజా పరిణామాలు భారత అంతర్గత భద్రతలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. బెంగాల్ సరిహద్దుల్లో గడిచిన కొద్ది రోజులుగా ఊహించని రీతిలో మహా సంచలనాలు నమోదవుతున్నాయి. అక్రమ చొరబాట్లకు శాశ్వతంగా ముగింపు పలకడమే లక్ష్యంగా ఆపరేషన్ పుష్ బ్యాక్ విజయవంతంగా సాగుతోంది. ఈ ఆపరేషన్ సృష్టించిన ప్రకంపనలకు అక్రమ వలసదారులు మౌనంగా దేశం విడుతున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో జనాలు ఎగ్జిట్ ప్రపంచంలోనే అతిపెద్ద నిశ్శబ్ద బహిష్కరణగా చరిత్రలో నిలిచిపోనుంది. చట్టం తన ఉచ్చును బిగించడంతో డిటెన్షన్ క్యాంపులకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో వారు వణికిపోతున్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం గట్టి సందేశాన్ని పంపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ సరిహద్దులను తాకట్టు పెట్టిన శక్తులకు ఇది గట్టి చెంపపెట్టుగా మారింది. ఇన్నాళ్లు తెర వెనుక సాగిన ఈ పొలిటికల్ థ్రిల్లర్కు ఇప్పుడు సరిహద్దులో అసలైన ముగింపు లభించింది.